'ది మంకీ' కామెడీ హారర్ మూవీ ఇది. ఇవాళే రిలీజ్ అయింది. హాలీవుడ్ మూవీ. ఇంకా సినిమాలోకి వెళ్తే 1999లో ట్విన్ బ్రదర్స్ అయిన హాల్ అండ్ బిల్‌కి మంకీ దొరుకుతుంది. బిల్ ఎప్పుడు హాల్‌ని డామినేట్ చేస్తా ఉంటాడు. హాల్‌కి బిల్ అంటే చిన్నప్పటి నుంచి అందుకే నచ్చదు. ఒకరోజు ఈ మంకీ వల్ల హాల్‌ని స్కూల్‌లో ఇన్సల్ట్ చేస్తారు బిల్ అండ్ ఫ్రెండ్స్. హాల్‌కి కోపమొచ్చి బిల్‌ని చంపేయని ఆ మంకీకి ఉన్న ఒక కీని ఇస్తాడు. అంటే కీ ఇస్తాడు ఆ మంకీకి. అదొక కర్స్డ్ మంకీ. ఇంకా ఈ మంకీ ఎప్పుడైతే వీళ్ళ లైఫ్‌లోకొస్తదో అప్పటి నుంచి వీళ్ళ ఫ్యామిలీలో చాలా సీరియస్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకప్పుడు హాల్ అండ్ బిల్ కలిసి ఈ మంకీ గురించి ఒక డెసిషన్ తీసుకుంటారు. మళ్ళీ 25 ఇయర్స్ తర్వాత ఈ మంకీ రిటర్న్ అవుతది. ఇక ఇప్పుడు వీళ్ళ సిట్యుయేషన్ ఏంటి? అసలు ఈ మంకీ వల్ల ఏం రాంగ్ జరుగుతుంది? ఇదంతా మూవీలో చూడాలి. 'యానబెల్ బాయ్' ఇలాంటి మూవీస్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ మూవీ కాన్సెప్ట్ కూడా. ఈ డాల్‌కి కొన్ని ఈవిల్ పవర్స్ ఉంటాయి. సో, దీనివల్ల జరిగే రియాక్షన్స్ ఫేస్ చేయాలి తప్పదు. ఈ మంకీ ఎవరిని ట్రబుల్ చేస్తుందో ప్రెడిక్ట్ చేయలేం. మిగిలిన కర్స్డ్ టాయ్ మూవీస్ అంత హారిఫైయింగ్‌గా ఏం లేదు. ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు బ్రూటల్‌గా అవుతాయి. ఆ సెకండ్ అది ఫీల్ అవుతాం తప్ప నెక్స్ట్ సెకండ్ లైట్ అయిపోతుంది. ఒక టెన్షన్‌ని బిల్డ్ చేసి ఉంచడంలో సక్సెస్ కాలేరు. జస్ట్ బ్లడ్డిష్ బ్రూటల్ కిల్స్ అంతే. కామెడీ కూడా ఎక్కువ బిల్డ్ కాలేదు. సమ్‌టైమ్స్ అంతే. కామెడీ కాకుండా టోటల్ హారర్ మీద ఫోకస్ చేస్తే బాగుండేది. ఇంకేముంది నెక్స్ట్ ఇంకెవరినో చంపేస్తది. ఇలానే ఫీల్ అవుతుంది తప్ప ఇంకేముండదు. ట్రైలర్ చూస్తే బాగానే అనిపించింది గానీ మూవీ విషయానికొస్తేనే గ్రిప్పింగ్‌గా ఏం లేదు. లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్ నేను. మూవీ థియేటర్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. హారర్ ఎక్స్‌పీరియన్స్ అనుకున్నా. మూవీ కోసం అలా అని వెళ్తే రిలాక్స్‌డ్‌గా ఏదో డ్రామా చూస్తున్నట్టు అనిపించింది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ చేస్తా అనుకున్నా. సీట్‌లో నుంచి వెళ్ళిపోయేలా చేశారు. హారర్ ఎలిమెంట్స్‌తో స్పైన్ చిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ వస్తది అనుకుంటే నీరసం వచ్చింది. నేనే కాదు థియేటర్ అంతా సేమ్ సిట్యుయేషన్. ఒక పీరియడ్ టైమ్ తర్వాత ఇంకా డైజెస్ట్ చేసుకునేలా లేదు. మంకీ చూడ్డానికి హారిఫైయింగ్‌గా ఉంది కానీ హారరే లేదు. ట్విన్ బ్రదర్స్‌కి ఒకరంటే ఒకరికి పడదు స్టార్ట్ టు ఎండ్. పోనీ అలా అయినా ప్లాట్ ఇంట్రెస్టింగ్‌గా వెళ్తదేమో అంటే అది కోతికొమ్మచ్చే ఆటలాగా అయింది. హారర్ మూవీలో హారర్ తప్ప అనవసరమైనదంతా ఉంది. నాకైతే నచ్చలేదు. థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసేంత ఎక్స్‌పీరియన్స్ ఏం అనిపించలేదు నాకు. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.